నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. జూన్లో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అంటున్నారు. తెలుసుకుందాం. మనం ప్రముఖ నిర్మాత నటికుమార్తో ఉన్నాం, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ జూన్లో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. ఈ మే 30న కూడా సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్లు బంద్ అనే అంశం తెరపైకి వస్తుంది. ఇది మొట్టమొదటిసారి కాదు సార్. ప్రతిసారి కూడా సంవత్సరానికి ఒకసారి ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెద్దలు సురేష్ బాబు కానీ దిల్ రాజు థియేటర్లో బంద్ అనే మాట మాట్లాడుతుంటారు. ఏం సార్ దీని ముఖ్య ఉద్దేశం ఏముంటుంది? ఏం లేదు, వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు, వాళ్ళకి హీరో డేట్స్ ఉన్నప్పుడు, సినిమా డిస్ట్రిబ్యూషన్ లేనప్పుడు టైంపాస్ కోసం వాళ్ళు కూడా హాలిడే ట్రిప్ కింద చేస్తూ ఉంటారు. బ్లాక్మెయిల్ చేస్తారు. హాలిడే ట్రిప్ కింద చేస్తుంటారు. బ్లాక్మెయిల్ అని అనవద్దు కానీ అది హాలిడే ట్రిప్ అంటే అది అర్థమైపోతుంది. హాలిడే ట్రిప్ అది అంటే వాళ్ళకి ఎవరో హీరో డేట్స్ ఇవ్వట్లేదు, ఎవరో డిస్ట్రిబ్యూషన్ ఇవ్వట్లేదు, ఆ సంస్థకి ఇవ్వట్లేదు, ఈ సంస్థకి ఇవ్వట్లేదు. మరి ఏం చేస్తారు? ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఒకప్పుడు టాప్లో ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఉండేవాడు. త్రివిక్రమరావు గారు ఉండేవారు, దేవి వరప్రసాద్ ఉండేవారు, అలాగే చాలామంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు. శ్రీదత్ గారు ఉండేవారు, అలాగే మొత్తం అందరూ ఉండేవారు. ఎంఎస్ రాజు గారు టాప్లో ఉండేవారు, అలాగే అందరూ ఉండేవారు. బాగోడు ప్రసాద్ గారు ఉండేవారు. తర్వాత మధ్యలో దిల్ రాజు గారు వచ్చారు, టాప్ అయ్యారు. ఇప్పుడు కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మైత్రి సంస్థ వచ్చింది, అలాగే సితారా సంస్థ వచ్చి ఇప్పుడు టాప్ లెవెల్లో వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇది చేంజ్, ఇది చైన్ లింక్ వెళ్తూనే ఉంటాయి. ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని అవుతూనే ఉంటుంది. ఇప్పుడు దిల్ రాజు గారికి ఎవరు డేట్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు దిల్ రాజు గారికి అల్లు అర్జున్ గారు డేట్ ఇస్తారా? ఎవరు. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఇస్తారా? ఎవరు డేట్స్ ఇవ్వరు. ఆ చిన్న వాళ్ళు తప్ప. ఇప్పుడు బలగం వేణు కానీ వాళ్ళు తప్ప, చిన్నవాళ్ళు తప్ప పెద్దవాళ్ళు ఎవరు ఇవ్వరు. 100 కోట్ల లోపు ఉన్న వాళ్ళు ఇస్తారు, 100 కోట్లు దాటిన వాళ్ళు ఎవరు. ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, అక్కడ ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు బంధు అన్న మాట అవాస్తవం. బంధు మాట అనేది లేదు. బంద్ ఎవరు చేయరు. ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు థియేటర్ బంద్ చేసుకోవచ్చు. ఎవరు ఇష్టం ఉంటే ఆ సినిమా తీయొచ్చు, సినిమా మానివచ్చు. ఎవరు ఇష్టం ఉంటే ఆ సినిమా రిలీజ్ చేయాలనుకుంటే ఆ థియేటర్ చేయొచ్చు. ఇట్స్ ఆ కంటెంట్ ఓనర్ ఇష్టం ఉంటుంది, థియేటర్ ఓనర్ ఇష్టం ఉంటుంది. నేను థియేటర్ ఓనర్ని. థియేటర్లో వెయ్యాలో వద్ద నా ఇష్టం. కంటెంట్ ఓనర్గా థియేటర్ వెయ్యాలో వద్ద థియేటర్లో నా ఇష్టం. థియేటర్ ఓపెన్ అయినంత మాత్రం నేను వెయ్యాలని నేను రూల్ లేదు. థియేటర్ కంటెంట్ నేను వెయ్యాలని నేను ఎగ్జిబ్యూటర్కి డిస్ట్రిబ్యూటర్కి అవినాభావ సంబంధం. అది ప్రొడ్యూసర్. ఇది ముగ్గురు కలిపి ఆలోచించుకోవాల్సిన విషయమే తప్ప బలవంతపులు ఉండవు. ఎవరు విని మూసినా నిన్ను అడిగినోడు ఎవడు ఉండడు, తెరిసినా నీకు అడిగినోడు ఎవడు ఉండడు కదా. దానికోసం మనం ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ ఇంటర్నల్ 2 ఈగో గొడవలకి వాళ్ళు గొడవలు తప్ప. క్యూబుల కోసం అయితే అరవింద్ గారిని అడగాలి, మా ఇంటికి సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు మాట్లాడిన ముగ్గురును లీజు ఓనర్స్ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాళ్ళ పేరు మీద లీజులు ఉన్నాయి. ఓకే, వాళ్ళు ముగ్గురువే లీజులు. ఇప్పుడు వీళ్ళు మానేస్తాం అంటారు అనుకోండి, అన్ని సార్. రేపు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంది, ఆయన అనౌన్స్ చేసేసాడు. అది ఆపై ధైర్యం మీరు ముగ్గురికి ఉందా? ధైర్యం ఉందా? సవాల్ విసురుతున్నా. ఎస్, మేము పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపేస్తాం, నేను ముగ్గురిని చెప్పమని అనౌన్స్ చేసి ఎవరైనా సరే డైరెక్ట్ అనౌన్స్ చెప్తున్నా. నేను మా హక్కులు తీరేదాకా పవన్ కళ్యాణ్ గారి సినిమా కాదు, చిరంజీవి గారి సినిమా కాదు, ఏ సినిమా వచ్చినా మేము ఆపేస్తాం, మా హక్కులు తీరేదాకా అని మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకు మద్దతుగా ముందు నేనే ఉంటా. ఆ ధైర్యం మీకు లేదు, ఆ దమ్ము మీకు లేదు. వెనకాతల మిమ్మల్ని నమ్ముకొచ్చిన సర్వనాశనం అయిపోతారు. ఫస్ట్ సినిమా అనౌన్స్ చేసిన వెంటనే ఫస్ట్ సంతకం పెట్టి దిల్ రాజే, సెకండ్ సంతకం సురేష్ బాబు, థర్డ్ సంతకం సునీల్ ఏసియన్. ఈ నమ్ముకొని వచ్చిన గంగలో కలిసిపోతారు. గంగలో ఇక్కడ ఉంటే హుసేన్ సాగర్, అక్కడ ఉంటే సముద్రం. ఈస్ట్ గోదావరి నమ్ముకుంటే. ఎందుకంటే నమ్ముకున్నాం, ఇన్ని సంవత్సరం ప్రెసిడెంట్ చేసాం, మేము గంగలో కలిసిపోయాం. ఈయన ఏమీ చేయలేదు సంవత్సరం తర్వాత. అంతకుముందు నమ్ముకొని నన్ను నమ్మండి అన్నాడు. 33 రోజులు స్ట్రైక్ చేసాం, ఏమీ లేదు. 33 రోజులు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. అంతకుముందు 2011లో ఆయన ఆధ్వర్యంలో, నా చైర్మన్ ఆధ్వర్యంలో ఇద్దరం కలిపి చేసాం. 5వ రోజే ఈయనే వైలేషన్ చేశాడు. బఫీ రన్ అవుతున్న సమయంలో మళ్ళీ బఫీ తీసేసి మళ్ళీ కార్వెన్లు పెట్టింది మళ్ళీ ఈయనే, దిల్ రాజు గారే. అప్పుడు టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిద్దామని ఆయన చైర్మన్, నేను ఇద్దరం కలిపి పెట్టాం. అందరం థియేటర్లు బంద్ చేసాం, అన్ని షూటింగ్లు అన్నీ బంద్ చేసాం. చేసి అంతా చేసిన షూటింగ్ స్టార్ట్ చేసాం.
అందరూ రాజారావు వచ్చాడు, అందరూ బఫీ మిరపకాయ షూటింగ్ అవుతుంది, ఇంకో షూటింగ్ అవుతుంది, చాలా చక్కగా చేస్తున్నారు అనే సమయంలో 5వ రోజు ఈయన వైలేషన్ చేశాడు. ఏమని? దిల్ రాజు గారు ఏముంది కార్వేని పెట్టాడు, ఆయన మళ్ళీ బఫీ తీసేసాడు, ఎవరికాలు క్యారేజీలు పెట్టాడు. ఏ చైర్మన్ అయితే అన్నీ నేను చేస్తానని చెప్పాడు, ఆ చైర్మన్ వైలేషన్ చేశాడు. ఎంతకుముందు 2000 ఆ తర్వాత నేను అది అడిగాను, 2011లో నువ్వు చేసావు కదా స్వామి, మళ్ళీ అది జరుగుతుందా అని అడిగాను. గత ఈసారి నన్ను నమ్ము అన్నాడు. కార్వన్ ఉంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నేను అడిగాను ఆయన్ని మొన్న 2022 దాంట్లో, మళ్ళీ దీంట్లో 23లో అది నన్ను నమ్ము అన్నాడు. మళ్ళీ నమ్మేమందరం ఓకే అని నమ్మిన తర్వాత మళ్ళీ సేమ్ గంగలో కలిసిపోయింది. మళ్ళీ అయినా కూడా మన ప్రెసిడెంట్ చేయండి, అసలు మొత్తం ఛాంబర్ రూపురేఖలే మార్చేస్తాను, ఇటు కేసీఆర్ గారిని, అటు మొత్తం రేవంత్ రెడ్డి గారిని, అటు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి మొత్తం కూర్చోబెట్టేస్తాను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నేను రెడ్డి, ఆయన రెడ్డి, నేను రెడ్డి వచ్చేస్తాడు. ఇటు కేసీఆర్ గారు నాకు అటు దగ్గర, వాళ్ళ కూతురు మా నిజామాబాద్ మా ఏరియా ఆడబిడ్డ తీసుకొచ్చేస్తాం. ఇటు రేవంత్ రెడ్డి గారు నేను రెడ్డి, ఆయన రెడ్డి అన్నాడు. ఈ రెడ్డి లేడు, ఆ రెడ్డి లేడు, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు. ఈయన పోస్ట్ అయిపోయింది, FDC చైర్మన్ తీసుకున్నాడు, చల్లా కూర్చున్నాడు. ఇప్పుడు మళ్ళా వచ్చాడు, నన్ను నమ్మండి అంటున్నాడు. ఎవరు నమ్ముతాడు? నమ్ముతారా అంటే నేనేమన్నా, నిజంగా నిన్ను నమ్మేవాళ్ళు. ఎప్పుడు మొన్న గేమ్ చేంజరు, మొన్న సంక్రాంతికి వస్తున్నాడు, నేను నందమూరి తారక రామారావు గారిలాగా నేను చీఫ్ మినిస్టర్ కాకపోతే నా ఇంట్లో నుంచే అందరికీ సమాన ఆస్తి హక్కు పంచుతున్నానని చెప్పి నందమూరి తారక రామారావు గారి పిల్లలకి ఆస్తులు ఇచ్చాడే, ఆడపిల్లలకి. అలాగా నేను అన్న మాటకి నిలబెట్టుకుంటూ పర్సంటేజ్ సిస్టంలో నా సినిమాల నుంచే మొదలు పెడతానని చెప్పేసి మొన్న పండగకి గేమ్ చేంజర్కి ఇది సంక్రాంతికి వస్తున్నాడికి మీరు పెట్టుంటే నమ్మేవారు. ఎస్, ఆయనే త్యాగం చేశాడు కదా, త్యాగమూర్తి కదా అని. నీ సినిమాలు అయిపోయి ఆడేసుకున్నావు, రెంట్ల కింద లెక్కెట్టుకున్నావు, అన్నీ చూసేసుకున్నావు, అంతా అయిపోయిన తర్వాత చక్క కూర్చొని బంద్ మాకు రెంట్లు వద్దు, పర్సంటేజ్ కావాలి అంటే యువతలో పిచ్చారా? అవునా కదా? కనుక అందుకనే ఈ డ్రామా ప్లేయింగ్ ఇప్పుడు ఏం లేదు, 2 గొడవలు ఇక్కడ. దిల్ రాజు గారికి డిస్ట్రిబ్యూషన్ లేవు, దిల్ రాజు గారికి పెద్ద నిర్మాతలు పెద్ద హీరోలు ఇవ్వట్లేదు డేట్స్. ఇక్కడ పెద్ద హీరోలు అందరూ మైత్రి, డిస్ట్రిబ్యూషన్ మైత్రి. రేపు రాబోయే రోజుల్లో మొత్తం డిస్ట్రిబ్యూషన్ కూడా మైత్రి సంస్థ పెరిగిపోతుంది. రేపు రాబోయే రోజుల్లో ప్రతి నిర్మాత, ప్రతి హీరో మైత్రి, సితారా ఈ 2 కంపెనీలు దాటి ఇంకో కంపెనీకి ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ బాగుంది. ఇప్పుడు హీరో ఎక్కడ బాగుంటే అక్కడ ఉంటాడు. ఆ నిర్మాత సౌకర్యాలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, రీపేమెంట్స్ అవ్వచ్చు, పేమెంట్ షెడ్యూల్స్ అవ్వచ్చు, బాగున్నాయేమో అందుకే ఆయనకి ఇస్తున్నారు. ఆయన క్యాబుల్డ్ ఉందేమో ఆయనకి ఇస్తున్నారు, ఆయన క్యాబుల్డ్ సితారాకు ఉందేమో ఇస్తున్నారు. మీకున్నంతవరకు మీకు ఇచ్చారు కదా. మీరు సంవత్సరానికి 6 సినిమాలు చేశారు, నేను 2010లో సంవత్సరానికి 7 సినిమాలు చేసేవాడిని, 13 దాకా చేసేవాడిని, 14 దాకా చేసేవాడిని. నా క్యాబులిటీ తగ్గిపోయింది, నేను మానేశాను. నేను ఎవరిని నిందించట్లే, హీరోలు ఇవ్వట్లే, డేట్లు అంటలే. పెరిగిపోయి బడ్జెట్ పెరిగే బట్టి నేను కెపాసిటీ తట్టుకోలేను కాబట్టి నేను సినిమాలు విరమించుకున్నా. ఇప్పుడు ఆయనకు సినిమాలు 500 కోట్లు సినిమా తీయాలనుకో, మీకు డబ్బుంటే వెళ్ళొచ్చు, తప్పే ఉంది కదా. ఇప్పుడు బండ్ల గణేష్ ఉండేవాడు, ఒక ఊపు ఊపాడు. ఇప్పుడు బండ్ల గణేష్ ఆగిపోయాడు. అలాగే బాగోలు ప్రసాద్ ఉండేవాడు, ఒక ఊపు ఊపాడు, ఆగిపోయాడు. మళ్ళీ అశ్విని దత్ గారు ఇప్పుడు వాళ్ళ పిల్లలు రన్నింగ్లోకి వచ్చారు. అలాగే చాలామంది ఆగిపోయారు కదా. సురేష్ బాబు ఆగిపోయాడు, డబ్బు లేక కాదు, ఆ బడ్జెట్లో నేను తీసి దెబ్బతినలేను. అరవింద్ గారు ఉండిపోయారు, అరవింద్ గారు 100 కోట్ల లోపు సినిమా తప్ప నేను తీయను అన్నాడు. ఇప్పుడు తీయట్లేదు సార్, మానేశారు కదా. లేదు, చిన్న సినిమాలు తీస్తున్నారు, అంటే 100 లోపు సినిమాలు, స్మాల్ బడ్జెట్ మూవీస్ తీస్తున్నారు. పెద్ద సినిమాలు మీరు తీద్దాం అనుకుంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒక్కరి మీద యాడ్ వద్దు. ఇప్పుడు మీరు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు వేయలేరు. ఇప్పుడు మైత్రి సంస్థ ప్లస్ సితారా ఇస్ నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాయి. మీ ప్లేస్ నుంచి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా వాళ్ళు నెంబర్ 1 ఉన్నారు. పేమెంట్ ఫ్రామ్ తీస్తున్నారు అంట, డిఆర్లు బాగున్నాయంట చెప్తున్నారు బయట, నాకు తెలియదు. అలాంటప్పుడు మీకెందుకు బాధ? ఇప్పుడు మీ ముగ్గురు ఒకటైపోతే మైత్రిని ఆపేస్తారా? సితారాని ఆపేస్తారా? సినిమాలు ఆపేయగలుగుతారా? షూటింగ్లు ఆపేయగలుగుతారా? డిస్ట్రిబ్యూషన్ ఆపేయగలుగుతారా? ఎందుకు మీ ముగ్గురు గూడిపోటాని? డిస్ట్రిబ్యూషన్కి 3 పార్ట్నర్స్ అంట, డిఆర్లో 3 పార్ట్నర్స్ అంట. కరెక్ట్ కాదు కదా.
అంటే ఎంతైనా మోనోపాలి చేద్దాం, ఎదుటివాడు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను రానివ్వకుండా చేద్దాం. తెలంగాణలో డిస్ట్రిబ్యూషన్ రాకూడదని చేశారు, మైత్రి వచ్చింది. ఇంతకుముందు చాలామందిని మీరు ఏదో మీ కుళ్ళు కుతంత్రాలతో తీసుకొచ్చి చేశారు. ఇప్పుడు అవ్వలేదు కదా. మైత్రి అనే సంస్థ మొత్తం టోటల్గా బిగ్ షాట్లో వచ్చింది. ఇప్పుడు ఆ సంస్థను ఆపాలి, ఆ సంస్థను ఏదో విధంగా బెదిరించాలి. అందుకే ఈ బంద్ అనే ఒక నాటకాన్ని తీసుకొచ్చి పెట్టారు తప్ప బంద్ చేయడానికి అవకాశం లేదు, బంద్ చేసేటానికి ఎగ్జిబిటర్లు లేరు.